శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. వారి ఫలాలు కార్యక్రమంలో తులారాశి వారికి జూన్ 23 నుంచి 29వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విశేషాల గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి అయితే కనుక మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా అయితేనేమి, కుటుంబ సభ్యుల పరంగా అయితేనేమి, ఏవైనా సరే చిన్న చిన్న మానసిక ఇబ్బందులు అయితే గోచరంలో ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఇద్దరికి సమన్వయం కొంతవరకు లోపించటం, భర్త చెప్పే మాటలు భార్యకు రుచించకపోవటం, భార్య చెప్పే మాటలు భర్తకు రుచించకపోవటం, ఇంట్లో వంటలు కూడా పెద్దగా రుచిగా లేకపోవటం, ఈ వారం అంతా కూడా కొంత ఇదే రకమైన వాతావరణం పొంగి చూసే పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ నాన్నగారి ప్రవర్తనలో కూడా ఒక తీరు ఒకే రకంగా ఉండకపోవటం, ఇంతలో మనకి సయోధ్యగా మాట్లాడటం, మనకి ఏదైనా సరే అండదండలుగా నిలుస్తామనే భరోసా కనిపించడం, మరొక రోజు వచ్చేప్పటికీ ఆ రకమైన వాతావరణం వారి మొహంలో తొణికిసలాడకపోవటం అనేది వీరికి కొంతవరకు ఇబ్బందిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో చాకచక్యంగా పనులు అయితే నిర్వహిస్తారు. మీకెంత అంతా ఎవరైనా కొంత మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేద్దాం, ఇరకాటంలో పడేద్దామని చూసినప్పటికీ కూడా అంతిమంగా మాత్రం వారి మీద మీరు పై చేయి సాధించడం అనేది అయితే ఉంటుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు అయితే సఫలీకృతమయ్యే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా వివాహ విషయాల్లో ఏదైనా కొంత దగ్గరికి వచ్చి సంబంధాలు కుదరటలేదు అని బాధపడే తులారాశి వారు ఎవరైనా ఉంటే ప్రస్తుతం కొద్దిగా వినాయకుడికి సంబంధించిన పూజలు ఏమైనా మొదలెడితే అవి కొంత తొందరగా సత్ఫలితాలు ఇచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మిగతా విషయాల్లోకి వచ్చేప్పటికీ కోర్టుకు సంబంధించిన విషయాలు ఏదైనా ఉన్నప్పటికీ కూడా అవి ఒక కొలిక్కి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. స్నేహితుని మీద పూర్తి స్థాయి భరోసా పడటం అనేది అంత యోగ్యవంతమైన వారం అయితే కాదు. సాధ్యమైనంత వరకు కూడా మీ యొక్క స్వతంత్ర నియంత్రణతోనే, స్వయం నిర్ణయాలతోనే ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక సంతాన విషయాల్లోకి వచ్చేప్పటికీ వారి యొక్క స్థితి అనేది నిలకడగా లేకపోవచ్చు. ఒక్కోసారి ఎంతో అలరిగా దూకుడుగా కనిపిస్తే మరొకసారి బుద్ధిగా చదువుల్లో ఉండొచ్చు. ఇలా వారి యొక్క ప్రవర్తన ఈ వారం అంతా కూడా కొంత సమన్వయం లోపంతోనే సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కొత్తగా సంతానం కావాలి అనుకునే దంపతులకి మరి ప్రస్తుతం పంచమంలో రాహు యొక్క కలయిక వల్ల ఏదైనప్పటికీ కూడా గర్భం వచ్చినట్టు కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి, వైద్య సహాయం ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకునే అవి అంత తేలికైనగా మార్గముగా కనిపించడం లేదు. అవకాశాలు దగ్గర వచ్చి పొందలేకపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ వారంలో మీరు కొంత ఆరోగ్యపరంగా కూడా చిక్కులు ఎదుర్కొనడానికి విధానం అయితే ఉంది కనుక వెన్నుకు సంబంధించినవి కానీ, గొంతుకు సంబంధించినవి కానీ, ఆడవాళ్ళు ముఖ్యంగా థైరాయిడ్ సంబంధించిన విషయాల్లో కానీ, తర్వాత మరి ఈ యూట్రస్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఇబ్బందులు పడే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వారం అంతా కూడా మీరు సాధ్యమైనంత వరకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందడానికైతే ఉంటుంది. ఇక ఈ వారం మరి మనకి ఏదైనా సరే తారాబలం బాగున్న వాటిల్లో అయితే కనుక జూన్ 23వ తారీఖు చిత్తా నక్షత్రం వారికి, పునర్వసు నక్షత్రం వారికి మరింత అనుకూలత అనేది మధ్యాహ్నం 3:16 దాటిన తర్వాత ఉంటుంది. స్వాతి నక్షత్రం వారికి ఆ లోపు ఉండటం అనేది ఉంటుంది. జూన్ 24వ తారీఖు మధ్యాహ్నం 12:54 వరకు విశాఖ నక్షత్రం వారికి, స్వాతి నక్షత్రం వారికి ఎక్కువ సానుకూలత అనేది ఉంటే తదనంతరం చిత్తా వారికి ఉంటుంది. జూన్ 25వ తారీఖు
ఉదయం 10 గంటల 40 నిమిషాలకు వరకు విశాఖ నక్షత్రం వారికి, స్వాతి నక్షత్రం వారికి అనుకూలత ఉంటే, తదనంతరం జూన్ 26వ తారీఖు ఉదయం 8 గంటల 40 నిమిషాల వరకు విశాఖ నక్షత్రం వారికి, చిత్తా నక్షత్రం వారికి అనుకూలకంగా ఉంటుంది. జూన్ 27వ తారీఖు ఉదయం 7 గంటల 22 నిమిషాల వరకు కూడా స్వాతి నక్షత్రం వారికి, చిత్తా నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. జూన్ 28వ తారీఖు వరకు ఉదయం 6 గంటల 35 నిమిషాల వరకు మరి స్వాతి నక్షత్రం వారికి ప్రతికూలత, మిగతా 2 నక్షత్రాల వారికి అనుకూలత ఉంటుంది. జూన్ 29వ తారీఖు 6 గంటల 35 నిమిషాల వరకు చిత్తా నక్షత్రం వారికి, విశాఖ నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది.